ప్రసన్న గారి ప్రార్థన. మరి దేవుడు వారికి నేర్చేసిన మేలు బట్టి మనమందరూ కూడా సంతోషించాలి. సంఘంలో ఒకరికి మేలు జరిగిందంటే అది మంటగా భావించాలి, ఒకరికి ఇబ్బంది కలిగిందంటే మంటగా భావించాలి. ఎందుకంటే మనందరూ కూడా సంఘం అనే శరీరంలో ఒక్కొక్క అవయవాలం కాబట్టి ఆ విధంగా మనం మరి వెళ్ళాలి. సాయంత్రం అందరూ కూడా సమయానికి మనం వచ్చి వారికి దేవుడు దయచేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారి దేవుని ప్రార్థన చేసి మనం అదే మనం పాడుతూ ప్రభుయే సుదే అలాగే మన మధ్యకి చార్జ్లో గారు వాళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషం. ఎప్పుడైనా దేవుళ్ళు తీసుకెళ్ళి చక్కగా పలకరించి ఉంటే పలకరించకుండా ఉంటాం. నేనంతా పక్కల బండి వచ్చినట్టు వచ్చేస్తానేమో కానీ మరి ఎంతగానో ప్రాంతం పలకరించేవారు. మరి ఎప్పుడు మాట్లాడే అమాంతర రోజుల్లో ఉన్నటువంటి మరి సంఘ క్రమం అయితేనేమి, అప్పుడు మనుషుల ప్రేమ అయితేనేమి, అప్పుడు కలిసి ఉండే విధానం అయితేనేమి ఆవిడ గుర్తు చేసుకుని ఎంతో సంతోషపడుతుంది. ఆవిడ మధ్య గడిగారు మన దగ్గర ఈ రోజు రావడం చాలా సంతోషం. మరి అందుని బట్టి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం కలవరించి ప్రార్థన చేసుకున్నాం. మరి అదేవిధంగా మరి సూర్యరావు గారు కూడా మా ఇక్కడ సహవాసంలో రావడం చాలా సంతోషం. నేను అనుకుంటుంటాను అసలు ఫోన్ చేసి అడుగుదామని. లేదు తప్పకుండా వస్తారని అనుకుంటారు. ఎప్పుడు రోడ్డు కనిపించినా మళ్ళీ నేను మాట్లాడాలన్నా మాట్లాడుతున్నాను ఆనందమైన అంటే నా మనసులో ఉంటుంది అడగాలని. కానీ నన్ను వారు కూడా ఇలా రావడం చాలా సంతోషం. దాన్ని బట్టి తెలుస్తూ ప్రార్థన చేసుకున్నాం. మా దేవ మా ప్రభావ పరిశుద్ధిగా మీకు వందనాలు స్తోత్రాలు ఉంటుంది. ఆసుపత్రుల ప్రభావం దినాన్ని నా తండ్రి మాకు జరగదు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. మరి ముఖ్యంగా ప్రభావ మరి బిడ్డ అరుణ మరి తన బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తున్న మరొకసారి ప్రభావం అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభావ. మరి చిన్న రోజుల వయసు బిడ్డకి ప్రభావ అటువంటి నాన్న హాస్పిటల్లో మంచిగా కూడా ఉండడం బరువు తక్కువగా ఉండడం, మరి అదే హాస్పిటల్లో పెట్టడం, తల్లి వేరే చోట ఉండడం, దగ్గర వేరే చోట ఇదంతా కూడా ప్రభావ ఎంతో బాధ కలిగించే విషయాలు ప్రభావ, నాయన ఆందోళన కలిగించే విషయాలు ప్రభావ సమాజం కలిగించింది ప్రభావ. మరి గుడిగుడైనా తండ్రి గురించి మరి నాని కానీ మరి వారి కుటుంబం వారి తల్లి కానీ మరి విశ్వాసం తెలుసుకుంటున్న సమయంలో ప్రభావ చేసిన మేలు సంతోషిస్తున్నారు. అయితే అదే సమయంలో ఇలా ఉండడం ఆందోళన కలిగిస్తుంది ప్రభావ. ఈ విషయంలో సహాయం చేయండి. ఇంకా సంపూర్ణంగా ఏకంగా కూడి మేము ప్రార్థించుండగా ప్రభావ ఆయన మన బిడ్డలు మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి ఆయన తల్లిదండ్రులని మనం చేసుకుంటున్నాం తండ్రి. ఆ షుగర్ని కానీ పచ్చకాయని కానీ తొలగించండి ప్రభావ. ఆయన నీ వాకిని పంపించి బాగు చేయండి ప్రభావ. స్తోత్రాల ప్రభావ. మరి అదేవిధంగా తండ్రి ఆ వయసు ఎదుగునట్లుగా ప్రభావ ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత మరి అనుగ్రహించి నడిపించండి. మరి నాని కానీ అన్న కానీ వారికి తండ్రి కోరుకున్న బాధలో ఉన్న పరిస్థితుల్లో ప్రభావ మరి ఇంకా ఆందోళన కలిగించుకున్నట్లే ప్రభావ ఆయన బిడ్డలు మీరు స్వస్థపరచిన అలాగే లేకపోతే ఆయన వారి ఒక నూతన గృహాన్ని సంపాదించుకోవడానికి తగిన రీతిని ప్రభావ ఆయన మేము చేసిన మేలుని బట్టి ప్రభావ మరి వారు సంఘాన్ని నిలుబడి వారిని ప్రభావ ఆస్తుల్ని అందరూ ఆహ్వానించుకొని ప్రభావ ఆయన నీ నాన్న పేట సాక్షి ఇచ్చి ప్రభావ అందరికీ అతన్ని ప్రభావ అందరి ఎదుట మీరు చేసిన మేలుని మరి సాక్షి ఇవ్వడం ద్వారా నేను మనపరచాలని ఆయన ఆశపడుతుండగా ప్రభావ చక్కగా కృతజ్ఞత కూడికలు మీరు గర్వించడం మనం చేసుకుంటున్నాం. మేము కూడా అతని సంఘంగా అందరం వెళ్ళి ప్రభావ ఏకీభవించి ప్రభావ మరి వారు చేసిన మేలు బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించడానికి అందరూ సిద్ధులు రావడానికి ఆయన అటువంటి గ్రహింపు వాళ్ళకి మీరు దయచేసి నడిపించమని మనం చేసుకుంటున్నాం తండ్రి. మరి జాతరలో వాళ్ళ తల్లి గారు ఉన్నారు ప్రభావ, సంతం గారు ఉన్నారు పెద్ద వయసులో ప్రభావ మరి వయసులో కావాల్సిన ఆరోగ్య శక్తిని దయచేసి నడిపించింది ప్రభావ. దేవా మరి వారి బిడ్డల విషయాల్లో ప్రభావ ఎంతో ఆందోళన చింత కలిగి ఉంటున్నారు ప్రభావ. ఆ విధంగా చింతపడకుండా ప్రభావ ఆ విషయాలన్నీ నీకు అప్పచెప్పి